హరి ఓం శివాయ గురవే నమః. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో భాగంగా ఈ రోజు 14వ రోజు శుక్ల చతుర్దశి కార్తీక మాసంలో మనం చెప్పుకుంటున్న నాలుగు పేర్లు సదాశివ, విశ్వేశ్వర, వీరభద్ర, గణనాథ. మొట్టమొదటిగా సదాశివ. సదాశివ అనగా ఏమిటి? ఎల్లప్పుడూ మంగళప్రదుడు, మంగళకరుడు అని అర్థం. అంటే కొన్నిసార్లు మనల్ని ఆయన కష్టపెట్టినట్టు కనబడుతూ ఉంటుంది. కష్టపెట్టినట్టు కనబడడం అంటే ఆయన ఏం చేస్తూ ఉంటారు? మనకి కష్టం ఇచ్చి మనం చేసిన పాపాలని ఆయన తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఒక విషపూరితమైన పాము మనల్ని కాటేయాలనుకోండి. మీరు చిస్ చిత్తశుద్ధితోటి స్వామిని వేడుకొని, "స్వామి, నా వల్ల తప్పు జరిగింది. నన్ను క్షమించు" అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రాయశ్చిత్తార్థం మీరు ఆయన్ని ప్రార్థిస్తే, ఆయన ఏ చిన్న చీమ చేటో, చిన్న పురుగు చేతో కుట్టించి మన కష్టాన్ని తీసేస్తాడు. అంటే ఆయన కష్టపెట్టాడా అంటే కష్టపెట్టాడు మరి. మనం చేసిన పాపాలను తీయాలంటే కొంచెం కష్టం పడాలి కదా! అందుకని చిన్న చిన్న కష్టాలు ఇచ్చి మనల్ని తీసేస్తాడు. ఇక సంతోషం ఇస్తే విపరీతమైన సంతోషాన్ని ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం సంతోషం కలిగింది కదా అని చెప్పి మనం ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తించుకోలేదు. సంతోషాన్ని, దుఃఖాన్ని ఒకే రకంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి సదాశివ అన్న దానిలో అర్థం ఏమైంది? ఆయన ఏమి కష్టపెట్టేవాడు, సుఖపెట్టేవాడు అలా రెండుగా లేడు. ఒక్కడే. కొన్నిసార్లు కష్టపెట్టి మన యొక్క పాపాలను తీసివేస్తాడు. కొన్నిసార్లు మనకి సుఖాలను ఇస్తాడు. అందుకని ఆయన్ని సదాశివ అన్నారు. రెండు, విశ్వేశ్వర. అంటే విశ్వానికి ఈశ్వరుడు. ఈ విశ్వం అంతటికీ ఆయనే ఈశ్వరుడు. ఆయనని మించిన ఇంకొకరు లేరు. ప్రభు విశ్వం చేసిన వారు ఆయనే, విశ్వంలో ఉన్నది ఆయనే, అనేక రూపాలతో ఉన్నది ఆయనే, అన్ని రూపాలు ఆయనే. అందుకని ఆయన్ని విశ్వేశ్వర అన్నారు. ఇక మూడవది వీరభద్ర. అంటే ఇది చాలా కోపంతో కలిగిన అవతారం ఇది. మనకి ఆ అమలాపురం అదే చుట్టుపక్కల వీరభద్ర సంబరాలు అని జరుగుతూ ఉంటాయి. అంటే చాలా చోట్ల చేస్తారనుకోండి. వీరభద్ర సంబరాలు బాగా జరుగుతాయి. ఇది చాలా కోపంగా, ఉగ్రతను కలిగి అతి భయంకరంగా కనబడుతూ ఉంటుంది. అసలు ఈ వీరభద్రుని కథ ఏమిటి? మనందరికీ ఇదివరకు తెలుసున్నదే. దక్ష ప్రజాపతి అమ్మవారిని పిలవకుండా యజ్ఞం చేయటం, తండ్రే కదా అని చెప్పి ఆవిడ రావటం, ఆవిడని అందరిలోనూ అవమానపరిస్తే ఆవిడ అగ్నికి స్వాహ అయిపోవటం. ఇది తెలుసుకున్న వెంటనే స్వామి తన జటాజూటంలోంచి ఒక జటని పెరికి భూమి మీద కొట్టడం, అందులోంచి మనకి వీరభద్రుడు ఉద్భవించాడు. వీరభద్రుడు తక్కువడా? ఆయన ఉక్రోషం, కోపం అన్ని భయంకరమైన రూపంతో వారి మీదుగా దండయాత్ర చేసి అందరినీ సంహరించాడు. నారాయణుడు కూడా అడ్డుపడదాం అనుకుని అడ్డుపడలేదు. ఎందుకంటే ఇది ఈ తప్పుకి ఈ విధమైన శిక్ష తప్పదు. ఇది ఈశ్వరుడు తలంపు. ఈశ్వరుడికి తలంపుకి ఎదురు వెళ్ళేది లేదు, ఎదురు నిలిచేది లేదు, ఎదురు శక్తే లేదు. అలాగా వీరభద్రుడు దక్షిణ సంహారం చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ ప్రార్థించడం, స్వామి చల్లబడటం, దక్షిణని కరుణించటం అవన్నీ వేరే కథ అనుకోండి. మనం ఇక్కడ చెప్పుకున్న వీరభద్రుడు అంత అతి భయంకరమైన ఉగ్ర రూపముతో ఉన్న విశిష్టమైన రూపం. అంటే తప్పులు, పొరపాటులు అంత్యం. అంటే ఇప్పుడు మనకు ఉగ్రవాదుల మీద మన సైన్యం ఎలా విరుచుకుపడిపోతుందో విపరీతమైన ఉగ్రతతోటి దీనికి రూపం. దీనితో కూడా కొన్ని మంతులు జరుగుతూ ఉంటాయి. జరగాలి. ఈ రూపం కూడా విపరీతమైన విశిష్టమైనది. ఇంకా నాలుగవది గణనాథ. గణనాథ అంటే మనకి ఏదైనా గణం. భక్తులందరూ ఒక చోట కలిశారనుకోండి, అది భక్తగణం. అదే పురుషులందరూ ఒక చోట కలిస్తే పురుషగణం. స్త్రీలందరూ ఓ చోట కలిస్తే స్త్రీగణం. పశువులన్నీ ఓ చోట ఉంటే అవి పశుగణం. దేవతలందరూ ఓ చోట ఉంటే దేవతాగణం. ఇలాగా ఎన్ని గణములు ఉన్నా సరే ఈ గణములన్నిటికీ నాథుడు ఒక్కడే. ఆయనే పరమేశ్వరుడు, గణనాథ. ఇవి మనం ఈరోజు చెప్పుకుంటున్న నాలుగు నామములు: సదాశివ, విశ్వేశ్వర, వీరభద్ర, గణనాథ. నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణం.